సో అతను కష్టాజితం కాబట్టి అతను అప్పుల పాలయ్యారు కాబట్టి నాకు అమ్ముకున్నారు. అదే వాళ్ళ తాతల తరాల నుంచి తండ్రి నుంచి వచ్చే ఆస్తి అయితే భార్యకి, పిల్లలకి అందరికీ చెప్పాలి. అందరికీ సర్వ హక్కులు ఉంటాయి. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరికి ఏది ఉండదు. తను ఎవరు కావాలంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు. సో ఆ విధంగా నాకు అమ్ముకున్నారు. అది కూడా నాకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా, తను అమ్ముకున్నారు అంతే. మాధురి గారు, మీ మెంటార్ తనకి ఇప్పుడు ఏమీ లేదు, ఐ రైట్? అవునండి. సో ఇప్పుడు అలాంటి వ్యక్తికి సంబంధించి మీ మెంటార్గా మీకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తికి నా మెంటర్ కి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటానండి. అది ఫ్యూచర్ లో అవన్నీ నేను ఎలా సపోర్ట్ చేస్తానంటే కాలమే నిర్ణయిస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు నా సిచ్యువేషన్ నాకే భయంకరంగా ఉంది. ఫస్ట్ నా సిచ్యువేషన్ నేను బయటికి రావాలి కదా. నేను వచ్చిన తర్వాత అప్పుడు కాలం సమాధానం చెప్తుంది సచిన్ గారు. సో సచిన్ గారు ఉంటాను కొంచెం నీరసంగా ఉంది, మరి మాట్లాడలేదు. రైట్ రైట్ జస్ట్ ఒక 5 minutes మాత్రమే ఈ క్వశ్చన్స్ సంబంధించి. మాధురి గారు, ఇప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, మొబైల్ నెట్వర్క్ కూడా మరి కాసేపట్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. సో పవర్ లేదు కాబట్టి ఏం చేయబోతున్నారు? పవర్ లేదు, పక్క వాటర్ లేదు, మీ పక్క మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తానండి సిఏకి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాను, చేసి మళ్ళీ మాట్లాడతాను. రైట్. ఇప్పుడు శ్రీనివాస్తో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి కూడా ఒంట్లో బాగాలేదంటూ కూడా ఆయన చెప్పారు. అవునండి, వాళ్ళ మదర్ కూడా డెంగ్యూ అని అంట. అవును. సో అంటే ఆయనతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం జరుగుతుందా మీ నుంచి? లేదు, ఈ రోజు అయితే ఇంకా మాట్లాడలేదండి. తన ఫోన్ కాంటాక్ట్ లో లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ లో వస్తుంది. సో వాణి నుంచి ప్రస్తుతం మీకు ఆ కైండ్ ఆఫ్ థ్రెట్ ఉంది అంటున్నారు కాబట్టి ఎందుకు ఇక్కడే ఉండాలనుకుంటోంది మాధురి? నేను కొనుక్కున్నానండి, నా కష్టార్జితం అండి, నా డబ్బులు అండి, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో నేను కొనుక్కున్న ఇల్లు అండి. మరి ఇక్కడ ఉండకపోతే నేను ఎక్కడ ఉండాలి? బట్ థ్రెట్ ఉంది అంటున్నారు కదా. థ్రెట్ ఉంటే ఫేస్ చేస్తానండి. ఉన్నారు కదా, న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళే చూస్తారండి, వాళ్ళే సపోర్ట్ చేస్తారు, వాళ్ళే కాపాడతారు. సో ఎట్ లాస్ట్ వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మాధురి? నేను తనకి దయచేసి ఇది నేను కొనుక్కున్న ఆస్తి, నా ఆస్తిలోకి రావడానికి నీకు ఎటువంటి రైట్ లేదు. నీకేమైనా గొడవలు, నీకేమైనా తగాదాలు ఉంటే నీ భర్తతో తేల్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా జోలికి రావద్దని చెప్తున్నాను. వాళ్ళ పిల్లలు కూడా ఆమెకు సపోర్ట్ గా ఉన్న పరిస్థితి ఉందిగా. అది నాకు సంబంధం లేని విషయాలు. నా ఆస్తి దగ్గరికి ఎవరు రావడానికి వీల్లేదని చెప్తున్నాను. ఆవిడకి నా ఆస్తి దగ్గర రావడానికి వీల్లేదు. ఏమైనా ఉంటే లీగల్ గా తెలుసుకోమనండి. కానీ ప్రెసెంట్ మీ ఇంటి దగ్గర ధర్నా చేస్తున్న, ఇన్ఫాక్ట్ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉందిగా. చేస్తే ఇంకా నేను కూడా రేపటి నుంచి రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. అవునా? అంతే కదా మరి. ఇంకా నాకు పవర్ కట్ చేసి వాటర్ కట్ చేస్తే నేను ఎలా ఊరుకుంటాను? నేను కూడా ఊరుకోను. మా మనుషులు కూడా వచ్చి గొడవ పెడతారు ఇంకా. రైట్ రైట్ మాధురి గారు, రైట్ ఒక్క నిమిషం మాధురి గారు, జస్ట్ మినిట్. ఒక బైట్ ఉంది, బైట్ చూసిన తర్వాత మీ దగ్గరికి వచ్చి విత్ ఇన్ 3 minutes లో కంక్లూడ్ చేద్దాం. బైట్ ప్లీజ్. మొత్తం చూస్తున్నారు, ఎంత మేము కష్టపడి ఈ షెడ్ లో పడుకుంటున్నామో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఈరోజు ఒక బ్రోతల్ లేడీ, ఒక చెత్త ఆవిడ ఎంతో మంది కుటుంబాలని, ఇలాగే కుటుంబాన్ని, పిల్లల్ని నాశనం చేసిన ఆవిడ, ఒక భవానీ సిఐ. అట్లాంటి అతనికి కూడా ఇలాగే ఒక అభయ్ హోటల్ రాయించుకుంది, బ్లాక్ మెయిల్ చేసింది. ఈ రోజు మా ఇంట్లో దూరింది, మా ఇల్లు ఆస్తి రాయించేసుకుంది. ఇలాంటి ఆవిడకి భగవంతుడు మామూలు పనిష్మెంట్ ఇవ్వకూడదండి. దట్టు ఈ దువ్వాడ్ శ్రీన్ అనే వ్యక్తి నా పిల్లలకు మోసం చేసి 30 సంవత్సరాలు ఆయన నోటితో ఆయన అంటున్నాడు 30 సంవత్సరాలు కష్టపడ్డామని. 30 సంవత్సరాలు ఎవరు కష్టపడ్డారు? 30 సంవత్సరాలు కూడా నా పేరెంట్స్ సపోర్ట్ తో నువ్వు టెక్కలు వచ్చి ఈ రోజు మేము ఇంత కష్టపడి నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే కేవలం నీ పేరు ఆస్తి ఉందని ఒక ఆలోచనతో నీ అమ్మ, నీ తమ్ముడు అందరూ కలిపి నన్ను, నా పిల్లల్ని మోసం చేశారు. భగవంతుడు ఉన్నాడండి. ఆవిడ చేసిన రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో దువ్వాడ్ శ్రీని ఆవిడ పేరుని చేసిన రిజిస్ట్రేషన్ చెల్లదు. ఎందుకు అనంటే ఆల్రెడీ ఇది కేసు ఉంది, దీని మీద డీవీసీ కేసు ఉంది, ఇది వైలెన్స్ కింద వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చెల్లే ప్రసక్తి లేదు. దీని మీద ఎంత స్థాయికైనా వెళ్తాను, ఈ ఇంటిలోనే నేను ఉంటాను. ఆవిడకి ఇంటికి ఏ హక్కు ఉందో కూడా రేపు పొద్దున్న మేము అన్ని రకాల ఫైట్స్ ఇచ్చుకుంటాం, కానీ రాజీ పడే ప్రసక్తి ఉండదు అనేది నేను తెలియజేసుకుంటున్నానండి. రైట్ మాధురి గారు, తను మాత్రం ఎక్కడికి వెళ్లేది లేదు, అక్కడే ఉండి తేల్చుకుంటా ఉంటారు. సరే, కోర్టులో తేల్చుకోమనండి. కానీ ఇప్పుడు ఏమైనా లీగల్ గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే వాణి మీ మీద చేసిన మాటలు కావచ్చు, కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఏంటి డార్కింగ్ బాక్స్ నెవర్ బైట్ అండి. అరిచే కుక్క ఎప్పుడు కూడా కరవదండి. కుక్కలు ఎప్పుడు అరుస్తూనే ఉంటాయి. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. అలాంటి మురిగి ప్రతి కుక్కకి పట్టించుకొని వెళ్తే ఎవరో ఈ లైఫ్ లో బతకలేము, బతకాల్సినంత అవసరం కూడా. ఆవిడ ఒక బ్రోతల్ లేడీ, ఆల్రెడీ బ్రోతల్ హౌస్ నడుపుతుంది కాబట్టి అలా బ్రోతల్ మాటలు మాట్లాడుతుంది. ఒక బ్రోతల్ లేడీకి అంత చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
ఆవిడ బ్రోతల్ లేడీ కాబట్టి అది ఆవిడ హస్బెండ్ ఆవిడకు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆవిడ బ్రోతల్ ఇంట్లో పనులు ఒక 5 మగవాళ్ళని పట్టుకుని బ్రోతల్ పనులు చేస్తుంది కాబట్టి ఆవిడని ఇంట్లో వదిలేసి మొగుడు వెళ్ళిపోయాడు. లేకపోతే ఎందుకు శుభ్రంగానే సంసారం చేసేవాడు. అది బ్రోతల్ లంజ్ కాబట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంత ఎక్కువ ఓ, ఓ. మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మాధురి దయచేసి మాధురి ఉంటాను. గారు ఎవరంటే లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. మాధురి గారు అర్థం చేసుకోగలను, బట్ మీరు కాస్త సమయం పాటిస్తారు అనుకుంటున్నాను మాధురి గారు. అలాగే అండి, ఉంటానండి సచిన్ గారు. థ్యాంక్ యూ. రైట్ మాధురి గారు సో చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే చాలా 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 దూరం వచ్చేసారు, ఏకంగా మీ ఇంటి దగ్గరకు వచ్చేసారు. మీరు అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తారు, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నుంచి ఈరోజు మీ ఇంటి ముందుకి ఆవిడ అక్కడే ఉంటా ఉంటున్నారు, ఆవిడ అక్కడే నిరసన వ్యక్తం చేస్తూ ఉంటున్నారు, అక్కడే తేల్చుకుంటా ఉంటున్నారు. ఏంటి పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఉన్నాయి, అదే చూసుకుంటారండి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఏమీ సామాన్యమైనది కాదు, అదే చూసుకుంటది. నేనైతే నాకు రైట్స్ ఉన్నాయి. ఆవిడ ఏ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ తెచ్చుకుంటారు ఆవిడే వెళ్ళి. అంటే మీ ఇంటి ముందే గేటు ముందే నిరసన వ్యక్తం చేస్తాను, అక్కడే ఆందోళన చేస్తా అంటున్నారుగా, మీకు బయటకు వెళ్ళే ఆప్షన్ ఉంటుందా? నేను ఇంకా ఈ రోజు ఊరుకున్నాను, రేపు చేస్తే నేను ఊరుకోను. నేను కూడా జుట్టు పట్టించి బయట పడతాను. నేను గేట్ తాళం వేస్తాను, అప్పుడు చూసుకుంటారు పోలీసులు. ఒకవేళ ఇంకా కంటిన్యూ చేస్తానంటే ఆవిడ అక్కడే ఉండి చేస్తానంటే కంటిన్యూస్ రోడ్డు మీద కంటిన్యూ చేసుకోమనండి. రైట్ మాధురి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. మొత్తంగా అయితే మాత్రం దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో బిగ్గెస్ట్ ట్విస్ట్ చోటు చేసుకుంది ఈరోజు. దివ్వెల మాధురి ఇటు దువ్వాడ శ్రీనివాస్ ఇంటిగా చెప్పుకుంటున్నది ఆ ఇంటిని ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అని రాస్తారు. ఆ డాక్యుమెంట్ని ఆర్టీవీ ముందుంచే ప్రయత్నం, ఇన్ఫాక్ట్ ఆర్టీవీ ముందుంచింది. ఆ తర్వాత ఈరోజు జరిగిన రచ్చకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడే దివ్వెల మాధురి అలాగే దువ్వాడ వాణి మధ్య మాటల యుద్ధం నడుస్తుందని చెప్పుకోవాలి. నా ఇంటిలో నేనుంటా, ఎవరేం చేసినా భయపడను, చీకట్లోనే ఉంటారు కానీ బయటకు వచ్చే ప్రసక్తే లేదంటూ కూడా దివ్వెల మాధురి చెప్పిన పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం తన ఇంటికి పవర్ కట్ చేసినా ఇంకేం జరిగినా అక్కడి నుంచి కదిలేదే లేదంటూ కూడా దివ్వెల మాధురి చెప్తున్నారు. సో ఏం జరగబోతోంది దువ్వాడ ఫ్యామిలీ కథ చిత్రం అని ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మాత్రం కొనసాగుతోంది. ఒక్కసారి ఆ హైడ్రామా, అవును దువ్వాడ శ్రీనివాస్ ఇంటిగా చెప్పుకుంటున్న ఆ ఇల్లు ఇప్పుడు దివ్వెల మాధురి పేరు మీదకి వచ్చేస్తున్నా. ఆఫ్ కోర్స్ అయినప్పటికీ అక్కడ ఎటువంటి రచ్చ జరిగింది ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి పిల్లలకి ఇవ్వాలని చెప్పి నేపథ్యంలో మాధురికి వివాదాస్పదం అయింది. దీనికి సంబంధించి అటు ఆమె తమ నిరసన వ్యక్తం చేస్తుంది కాబట్టి తన ఇంట్లో వెళ్ళని వ్యక్తం చేస్తున్నారని కూడా ఆమె చెప్తున్నారు. అయినప్పటికీ కూడా బిల్డింగ్ సంబంధించినటువంటి పైనే దివ్వెల మాధురి ఉంది, దీనికి సంబంధించినటువంటి పిల్లలకి ఇవ్వాలని చెప్పి నేపథ్యంలో దువ్వాడ శ్రీను ఇంట్లో ఉన్నాను అని అందరూ వీడియోస్ పెడుతున్నారు. దువ్వాడ శ్రీను ఇంట్లో నేను లేను. నా ఇంటికే వాణి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అల్లా చేస్తున్నారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను, నేను శ్రీను గారికి ఒక 2 crores అమౌంట్ వరకు అప్పిచ్చానని చెప్పాను. అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరమైతే ఇంకో 50 lakhs కూడా ఇచ్చాను. సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే. కానీ ఇప్పుడు ఆ శ్రీను గారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది, ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది. కాబట్టి నేను శ్రీను గారికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగినప్పుడు శ్రీను గారు, నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు, నేను అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, నా కష్టార్జితం, సో నేను నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది. సో నేను